సో అందరికీ నమస్తే అండి, నమస్తే, వెల్కమ్ టు ది బబ్లూస్ వరల్డ్. ఈరోజు వచ్చేసరికి ఏం కంటెంట్ చేద్దాం, ఏం వీడియో చేద్దాం అని చెప్పి చాలా ఆలోచిస్తున్నాను అనమాట. సో నేను రాత్రి ఒక కళ అయితే వచ్చిందండి. ఆ కళలో చాలా మంచు ప్రదేశాలు, మంచు కొండలు, మంచు ఇవన్నీ చాలా ఎక్కువ కనిపించాయి అనమాట. సో ఇవన్నీ మీకు చూపించడానికి నేను గత 2 సంవత్సరాల ముందు మనాలి అయితే వెళ్ళడం జరిగిందనమాట. మనాలి వెళ్ళినప్పుడు నాకు వచ్చిన స్కిల్తో ఒక చిన్న వ్లాగ్ అయితే చేశాను. ఆ వ్లాగ్ నేను ఒక ప్రీవియస్గా ఉండే ఒక ఛానల్ అప్లోడ్ చేశాను, కానీ ఆ ఛానల్ గురించి నేనే మర్చిపోయాను అనమాట. బట్ ఆ వీడియో అయితే నా దగ్గర ఉంది. సో ఈ ఫుటేజ్ అంతా కలిపి ఒక వ్లాగ్లో అయితే చేశాను అనమాట. ఒక రిక్వెస్ట్ అండి, తప్పకుండా మీరు వీడియో అంతా చూసిన తర్వాత నచ్చినట్టయితే లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే నేను స్టే చేసిన రూమ్లో బాల్కనీ వ్యూ ఎలా ఉంటుందో నేను మీకు చూపించబోతున్నాను. అలా స్లో మోషన్లో కెమెరాని తిప్పగానే చూస్తున్నారు కదా ఈ అద్భుతమైన వ్యూ. అబ్బా మామూలు లేదండి, అదిరిపోయింది వ్యూ అయితే. మీరు అందరూ అనుకోవచ్చు, ఏంట్రా మామ డిప్ప కటింగ్ కొట్టించుకున్నాం అని చెప్పి. ఈ డిప్ప కటింగ్ అని కొట్టించుకోకపోతే నాకు మనాలి టికెట్ కట్ అన్నారు. సో ఈ ఇంత అందమైన ప్లేస్ చూడడానికి నేను డిప్ప కటింగ్ కొట్టించుకున్న తప్పులేదు అనిపించింది. సో అందుకనే ఆ అద్భుతమైన కొండలు, ఆ అద్భుతమైన మంచు ప్రదేశాలు ఇవన్నీ సినిమాల్లో చూస్తే అబ్బా ఎప్పుడైనా ఈ ప్లేస్కి వెళ్ళాలరా అని ఫీల్ అయ్యేవాళ్ళం. సో ఇప్పుడు నేను వెళ్ళిన తర్వాత ఈ అందాలని చిత్రీకరించకుండా ఉండలేకపోయినా, మీ అందరికీ చూపించకుండా ఉండలేకపోతున్నాను. సో నాతో పాటు మీరు కూడా మనాలి మొత్తం చూసేయండి. సో ఆ పక్క రూమ్లోనే ఎవరో ఉన్నారనుకుంటా, వాళ్ళందరికీ సబ్స్క్రైబ్ అవ్వమని మన ఛానల్ పేరు చెప్తున్నాను. వాళ్ళందరూ చూసి చాలా ఆనందిస్తున్నారు. ఇప్పుడైతే మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాం. సో బ్రేక్ఫాస్ట్లో మాకు ముందుగా గుడ్లు ఇక్కడ పెట్టారు, అలా పక్కకి వెళ్ళగానే ఆలు పరోటా పెట్టారు. బాగుంది, ఇదైతే నాకు చాలా నచ్చింది. సో అలా పక్కకి వెళ్ళగానే ఈ వడలతో ఎవరినైనా కొడితే నాకు ఎందుకో మ్యాక్సిమం కుట్లు అయితే పడవ కానీ గట్టిగానే తగులుతాయి అనమాట. సో అలా పక్కకి రాగానే స్లో మోషన్లో ఈ ఇడ్లీలు కనిపించాయి. ఈ ఇడ్లీలతో అయితే మనం తప్పకుండా ఏడు అయితే ఆడియొచ్చు. ఏడు పెంకులు ఆట అంటారు కదండి, అవి అయితే తప్పకుండా ఆడచ్చు, అంత గట్టిగా ఉన్నాయి అవి. సో సాంబారు పర్లే బాగానే ఉంది. ఈ వాటర్ మిలన్ ముక్కలు అయితే చాలా నిండుగా పెట్టారు. మనకు వాటర్ మిలన్ అంటే చాలా ఇష్టం కాబట్టి సగం మనమే తినేసాం అనమాట. సో అలా బ్రెడ్ ముక్కలతోని మొత్తం ఇంకా కానిస్తారనమాట. సో ఇప్పుడైతే మీకు మనాలిలో ది ఫేమస్ ప్లేస్ హిడింబా టెంపుల్ గురించి చెప్పబోతున్నా. హిడింబా దేవి మన పాండవుల్లో ఒకరైన భీముడి భార్య, వాళ్ళ ముద్దుల కొడుకు మన ఘటోత్కచుడు. ఈ టెంపుల్కి వచ్చిన ప్రతి ఒక్కరికి, పెళ్లి కాలేని వాళ్ళకి పెళ్ళి అయిపోద్ది, అలాగే లవ్ మ్యారేజ్ అవ్వాలి అని కోరుకున్న వాళ్ళకి లవ్ మ్యారేజ్ కూడా అయిపోద్దని విన్నాను. సో ఎవరైనా ఉంటే తప్పకుండా ఇక్కడికి వచ్చి విజిట్ అయిపోండి, మీకు తప్పకుండా ఇక్కడే పెళ్ళి అయిపోద్ది అనుకుంటున్నా. సో ఇక్కడైతే ఘాటీ రోడ్లు ఇలా ఉంటాయండి, మీరేం ఎక్స్పెక్ట్ చేయకండి ఏంటి తారు రోడ్లు లేవు అలాగని చెప్పి అనుకోకండి. ఇక్కడైతే మీకు జిప్సీస్ అవైలబుల్ ఉంటాయి. వాళ్ళతో మీరు వెళ్ళి మాట్లాడుకుంటే వాళ్ళ కాస్ట్ చెప్తారు, దాన్ని బట్టి వాళ్ళే మిమ్మల్ని తీసుకొస్తారు ఎక్కడికైనా సరే. ఈ రోడ్లలో మీరు అనుకొని మీరు ఆ రేంజ్లో పాట పాడుకొని బండి మీద కానీ మీ ఓన్ కార్లో కానీ వచ్చేద్దామంటే అవ్వదండి. ఇక్కడ చాలా చాలా రిస్క్ ఉంటుంది డ్రైవింగ్. సో జాగ్రత్తగా రండి ఎప్పుడైనా మనాలి వచ్చినప్పుడు మాత్రం. సో ఇక్కడైతే మీరు, మా ఫ్రెండ్స్ చాలామంది అడిగారు, మా అక్కడ మంచు ఎలా ఉంటుంది, ఐస్ ఎలా ఉంటుందో సో కలుపుకోవచ్చా లేదా అని చెప్పి. సో అకార్డింగ్ టు న్యూటన్స్ 15th నేను కనుక్కుంటే ఇది మనం వాడచ్చు. సో అలా లైగర్లా కనిపిస్తున్న ఈయన ఎవరో కనుక్కుంటే మా మావయ్య అనమాట. ఆయన స్నానం చేసినప్పటి నుంచి ఇలా బయట పడుకున్నంత వరకు ఆ మంకీ క్యాప్ అయితే తీయట్లేదు, అంత చలి అయితే ఉందండి. సో ఎవరైనా దయచేసి మీ ఇంట్లో పెద్దవాళ్ళని కానీ ఎవరినైనా తీసుకొచ్చినప్పుడు తప్పకుండా ఇలాంటి మంకీ క్యాప్లు కానీ, స్వెటర్లు కానీ, గ్లౌజ్ కానీ తప్పకుండా వాళ్ళ చేత వేయించి అయితే తీసుకురండి. ఎందుకంటే మీరు క్యాజువల్గా మీరు అవుట్ఫిట్స్ చేసినట్టు వాళ్ళ చేత అవుట్ఫిట్స్ వేసి ఇక్కడ తీసుకొద్దాం అంటే అలా గడ్డకట్టేస్తారనమాట వాళ్ళు ఇక్కడే. సో ఇలా ఉంటుందండి ప్లేసు. అబ్బా నేనైతే ఫుల్ చిల్లింగ్ అండి, అసలు ఎంత ఆనందపడిపోతున్నానంటే అసలు నా ఆనందానికి హద్దులు లేవు. ఒక్కడనే ఎంజాయ్ చేస్తాను, మా ఫ్యామిలీ కూడా మోన్లు ఎక్కడో వచ్చేవారిని ఎక్కడో ఉన్నారు. సో వాళ్ళతో మనకి ఎందుకులే, వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళిపోదాం అని చెప్పి నేను ఎంజాయ్ చేస్తూ ఉన్నాను అనమాట. సో అలాగా మనాలి చాలామంది ఈ కంట్రీలకి ఆ కంట్రీలకి వెళ్ళిపోదాం అని చెప్పి అనుకుంటారు, కానీ మన ఇండియాలో ఉన్న మనాలికి ఎందుకు రారో నాకు అర్థం కాదు. మీరు కానీ మనాలి విజిట్ అయినట్టయితే తప్పకుండా కింద కమెంట్ చేయండి. నాకైతే ఈ ప్లేస్కి ఫుల్ ఫిదా అయిపోయి వర్త్ మూమెంట్ అయిపోయింది. సో అలాగా ఈ కొండ ప్రదేశాలని ఇవంతా మామూలేనండి, ఇక్కడ పొల్యూషన్ అవి ఏమి ఉండదు, మామూలు కొండలే. కానీ మంచు పడిన తర్వాత ఈ ప్లేసెస్ అయితే ఇలాగ అయిపోతాయి, అంటే ఈ రేంజ్లో మంచు పడుతుంది అనమాట. సో అకార్డింగ్ టు దట్ మీరు ప్లాన్ చేసుకొని ఏ మంత్లో రావాలి ఏంటన్నది మీరు ప్లాన్ చేసుకొని తప్పకుండా రండి. మేమైతే ఫిబ్రవరి మంత్లో వచ్చాము. సో మేమైతే ఒక ప్లానింగ్తోనే ఇక్కడికి విజిట్ అవ్వడం అయితే జరిగిందనమాట. సో ఈ చుట్టుపక్కల ఈ చెట్లు కానీ మొక్కలు కానీ ఇదంతా మన నేచర్ అండి, మన
మన అందమైన నేచరు, ఈ నేచర్ని ఎంజాయ్ చేయాలంటే మన ఇండియా చాలండి, ఎక్కడికో వెళ్ళిపోవాల్సిన పని లేదు. మన ఇండియాలోనే బోల్డ్ ప్లేస్లు అయితే ఉన్నాయన్నమాట. సో ఆ మరుసటి రోజు మేము పడుకొని లేవగానే ఏంటి బాల్కనీ అంత ఇంత తెల్లగా అయిపోయింది అని చెప్పి క్యాజువల్గా నేను డోర్ తీసి క్యాజువల్గా వాక్ చేస్తూ అలా ముందుకెళ్ళాను అనమాట. చూడగానే అలా ఆగిపోయాను, ఏంట్రా ఈ ప్లేస్ అని చెప్పి షాక్ అయితే అయిపోయాను. మీరు వీడియో ఫస్ట్లో చూసారు కదా, ఈ ప్లేస్లో నార్మల్గా ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో. ఈ కార్లు కూడా చూసే ఉంటారు, ఈ కార్లు అయితే ఐస్ గడ్డల్లో అంటే మన డీప్ ఫ్రిడ్జ్లో పెడతాం కదా, ఐస్ గడ్డ అయిపోయినట్టు అలా అయిపోయింది అనమాట ఈ కార్లు కూడా ఇక్కడ. సో ఏదైనా సరే నేను మళ్ళీ చెప్తున్నా, పక్కాగా మీరు ప్లాన్ చేసుకొని మనాలి అయితే విజిట్ అయిపోండి, అంత బాగుంటుంది ఈ ప్లేస్. సో ఇప్పుడైతే మేము సొలాంగ్ వ్యాలీకి వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నాం. ఈ ప్లేస్ మీరు చూస్తున్నారు కదా నా వెనకాతల, ఈ డ్రెస్సులు అయితే మనం రెంట్కి తీసుకోవాలన్నమాట. ఎందుకంటే మన దగ్గర ఉన్న డ్రెస్సులు తీసుకొని మనం క్యాజువల్గా స్టైలిష్గా వెళ్ళిపోదాం అంటే అవ్వదండి. ఈ చలికి వాళ్ళు ఎలా కూడా చేయరు, ఎందుకంటే మన దగ్గర ఉన్న చరికిల్ని కానీ స్వెటర్లు కానీ ఆ చలి తట్టుకోవడానికి ఉపయోగపడవు. సో అందుకని చెప్పి వాళ్ళకి డ్రెస్సులు రెంట్కి ఇస్తారు. మనం నీట్గా అక్కడికి వెళ్ళి ఒక ఫిక్స్డ్ డిపాజిట్లో కొంచెం అమౌంట్ కడితే మనకు ఆ డ్రెస్ ఇస్తారనమాట రెంట్కి. సో మళ్ళీ మనం తిరిగి ఆ డ్రెస్ అనేది ఇచ్చేస్తే ఆ ఫిక్స్డ్ డిపాజిట్ వాళ్ళు వెనక్కి ఇచ్చేస్తారనమాట. సో ఇదైతే నా డ్రెస్ అండి, బాగుంది కదా, మంచి స్టైలిష్గా, బేసిక్గా స్టైల్గా ఉంటాను కాబట్టి ఏ డ్రెస్ వేసినా సూట్ అయిపోద్ది. ఈ డ్రెస్ అయితే 250 రూపాయలు అండి, 250 రూపీస్ అండి. సో అక్కడైతే రెంట్కి ఇస్తారనమాట. సో మా పిన్ని గారు చూసారు కదా, పబ్జీలో బాట్ లాగా ఆవిడ అలా డ్రెస్ తీసుకున్నారు. సో ఇలాగా ఉంటుంది అవుట్ఫిట్. మీకు షూస్ కూడా ఇస్తారండి వాళ్ళు. ఇలా వీడియో తీస్తున్నట్టు పక్క నుంచి టీవీఎస్ ఎక్సెల్ వేసుకెళ్ళినట్టు వాడు బగ్గి వేసుకెళ్ళిపోతున్నాడు క్యాజువల్గా. సో ఎవరైనా పెద్దవాళ్ళు మరీ చెప్తున్నా, మీ ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్ని కానీ మీ పేరెంట్స్ కానీ తీసుకొచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళు చేసే సేఫ్టీ ప్రికాషన్స్ కానీ తీసుకొని రండి. ఎందుకంటే మెయిన్గా మంకీ క్యాప్ కానీ, గ్లౌస్ కానీ, షూస్ కానీ ఇవన్నీ తప్పకుండా వాళ్ళు వేసుకోవాలి. వేసుకుంటే నీ చలిని తట్టుకోగలరు. ఇప్పుడైతే చూస్తున్నారు కదా మా మావయ్య గారు ఫుల్ యాక్టివ్గా ఉంటారండి, ఫుల్ జోష్ పర్సన్ ఆయన అయితే. బాక్సింగ్ ఆడుతున్నాడు. చాలా ఎంజాయ్ చేస్తామండి అసలు. మా మాయతో కానీ మేము బయటికి వెళ్ళాలంటే మాకు చాలా సరదాగా ఉంటుంది. సో ఈ ప్లేస్ అయితే మేము వెయిట్ చేస్తున్నాం అనమాట సొలాంగ్ వ్యాలీకి వెళ్ళడానికి. మా జిప్సీ అయితే రెడీ అవుతుంది. సో మా మాయ గారు అందరికీ హాయ్ చెప్పేస్తున్నారు. సో మీరు కూడా కమెంట్స్లో హాయ్ చెప్పేయండి. సో ఇలా అయితే ఉన్నాం. ఇది చూసి వైశాలే ఆ రేంజ్లో అరాలనిపించింది, కానీ కార్లో ఉన్నాను కదా, డ్రైవర్ భయపడతాడని చెప్పి కామ్గా వెళ్ళిపోతుంది అనమాట. సో ఇదైతే రోడ్ అండి, ఇక్కడ కొంచెం రోడ్డు బెటరే. కానీ మెయిన్ ఏంటంటే మనాలిలో మంచు పడినప్పుడు డ్రైవింగ్ అనేది చాలా రిస్క్ అండి. ఎందుకంటే కార్ అన్నది మీకు కన్సిస్టెంట్గా ఒక రోడ్ ఒక వేలో అయితే వెళ్దనమాట, అటు కదులుతూ ఉంటుంది. సో జిప్సీ అయితే బెటర్ ఇక్కడ. సో ఇదైతే సొలాంగ్ వ్యాలీ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే నేను అయితే ఇక్కడ ఫోటో అయితే మెన్షన్ చేశాను కదా. సో బేసిక్గా ఇలా ఉంటుంది. మంచు పడిన తర్వాత ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్లో ఎలాగుందో ఈ ప్లేస్ ఇలా అయితే ఉంటుందండి. సో అసలు కనీసం నడుస్తుంటే మంచు, గాలిలోకి చూస్తుంటే మంచు, ఎటు చూసినా మంచు అంటే మధ్యలో స్నో అన్నలాగా నేను కూడా ఈ మంచుకు ఫ్యాన్ అయిపోయానండి. సో ఇలా అయితే ప్లేస్ ఉంటుంది. తప్పకుండా మీరు మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి, ఏంట్రా ఎన్నిసార్లు చెప్తున్నాడని. నేను చూశాను లైవ్లో. సో మీరు కూడా మీ అందరూ కూడా చూడాలని చెప్పి ఆ కోరికతోనే అడుగుతున్నా. తప్పకుండా మనాలి అయితే విజిట్ అవ్వండి. సో అసలు ఈ మంచు అసలు చూడండి, అవన్నీ అసలు క్యాజువల్గా ఏంటండి ఇసుకతో ఆడుకున్నట్టు ఇక్కడ మంచుతో ఆడుకుంటాం అంతే, ఈ ఐస్తోని. చలేస్తుంది భయ్యా, అసలు ఆగలేకపోయాం భయ్యా. అలా స్లో మోషన్లో వాక్ చేస్తుండగా నేను జబక్కమని జారి కింద పడినగానే అసలు ఈ ఆనందానికి హద్దు లేదు. ఎందుకంటే అసలు ఇది ఒక తెలియని ఎక్స్పీరియన్స్ అండి. ఇది మీకు ఎలా చెప్పాలంటే మీరు కూడా కంపల్సరీ విజిట్ అవుతేనే మీకు ఇది అర్థం అవుతుంది అనమాట. కానీ బేసిక్గా నేను మీకు అందరికీ ఒకటి చెప్పేది ఏంటంటే, ప్లానింగ్ ప్రకారం అయితే వెళ్ళండి. ప్లానింగ్ చేసుకుంటేనే మీకు అన్నీ తెలుస్తాయి. అంటే మంచు ఎప్పుడు పడుతుంది, మనం ఏదో నాన్ సీజన్ టైంలో వెళ్ళాం అనుకోండి, అక్కడికి నేను ఇప్పుడు చూపించినట్టు లేకపోతే మీరు అనుకుంటారు ఏంటంటే, ఇక్కడైతే సబ్స్క్రైబర్స్ కనిపించారు, ఎవరో మన ఛానల్ ఎప్పటి నుంచి సబ్స్క్రైబ్ అయ్యి వాళ్ళు మనల్ని ఫాలో అవుతున్నారంట. సో చాలా హ్యాపీ ఉంటుంది. మెయిన్గా ఏంటంటే వాళ్ళు తెలుగు వాళ్ళు కొత్తగా పెళ్ళయ్యి ఇలా మనాలి వచ్చారనమాట. నేను వ్లాగ్ చేస్తే నేను క్యాజువల్గా అడిగారు, ఏంటి బ్రో మీరేంటి ఇక్కడ, అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఇలా వచ్చారని చెప్పి. సో అలాగనమాట. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యండి. నా సబ్స్క్రైబర్ నన్ను ఇలాగ పోల్చి నా దగ్గర రావడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో ఈ సబ్స్క్రైబర్ ఎవరో కొంచెం వైలెంట్గా ఉన్నారు, అన్న మన కెమెరా మీదకి అయితే తీసుకున్నాడు. కొంచెం చెప్పాను జాగ్రత్తగా అలా చేయకమ్మ తమ్ముడు అలాగని చెప్పి. సో ఈమె అయితే చాలా స్వీట్ అండి. ఆవిడ వచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే చెప్పారు. ఈడెవడో నేను నడుస్తుంటే నా మధ్యలోకి వచ్చేస్తున్నాడు హీరోలాగా. 2 తగిలేద్దాం అనుకున్నాను, ఎందులో మన ఊరు కాదని చెప్పి కామ్ అయిపోయాను. సో ఇదైతే ప్లేస్ అండి, ఎక్స్ట్రాడినరీ కదండి. ఆ చెట్లకి అసలు ఏంటండి స్విట్జర్లాండ్ ఏంటి, ఇవేంటి అవేంటి, నేను ఇవన్నీ వీడియోలో చూస్తాం. కానీ ఎందుకండి అంత దూరం అవసరం లేదు. మన ఇండియా ఇది ఇండియా అండి, ఇండియా ఓకే, మన ఇండియా, మన భారతదేశంలోనే ఇది అంతా ఉందండి. కొంచెం మీరేం లేదు,
కొంచెం టైం తీసుకొని అలాగా ఎప్పుడు స్నోఫాల్ పడుతుందో మన గూగుల్తో ఎట్టా కొడితే అట్టా చెప్పేస్తుందండి. అంటే యాక్టివిటీస్ చాలానే ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా మనం ట్రై చేయొచ్చు, చాలా బాగుంటాయి. నేను అలాగా జారుకుంటూ ఒక అమ్మాయి మీద అయితే పడిపోవడం కూడా జరిగింది. ఇది నగర్ కసల్ అంటారు అనమాట ఈ ప్లేస్ని. నాకైతే చాలా నచ్చిందండి. ఎందుకంటే ఆ స్లోగా స్నోఫాల్లో నేను సింగల్ సింతకాయలాగా కిందని చూడండి నచ్చినట్టు ఎవరే ఈడు ఫుల్ స్టెప్పులు గిప్పులు అన్నీ వేసేస్తున్నాడు. అమ్మ అక్కడో కప్పులు ఇక్కడో కప్పులు ఆ కొండ మీద ఒక కప్పులు ఆ పైన ఒక కప్పులు ఫుల్ కపుల్స్. నేనా సింగిల్గా కెమెరా పట్టుకొని ఇది అది తీస్తుంటే అదే నా ఏంట్రా నేను ఎవరి హీరో సింగిల్గా స్లో మోషన్లో సింహంలో వస్తున్నాడు అనుకుంటున్నారు, అది నేనేనండి. సో ఈ నగర్ గజల్లో ఫుడ్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఇదైతే చాలా బాగుంటుందండి. ఇక్కడ ఫుడ్, ఇక్కడ వ్యూ ఇలా ఉంటుంది. సో ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ పళ్ళు అయితే ఇలా అమ్మేస్తారండి. చాలా స్టాల్స్ ఉంటాయి వరసగా, మన జగదాంబ సెంటర్లోని బట్టల కొట్లు ఉన్నట్టు వరసగా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడైతే మీరు ఫ్రెష్ పళ్ళే, అన్ని ఫ్రెష్ ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి. చాక్లెట్స్ ఉంటాయి, అవన్నీ ఇక్కడ తయారు చేసిన చాక్లెట్స్ కానీ ఇక్కడ చేసిన కారాలు, ధనియాలు, ఉప్పులు, పప్పులు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ అయితే పచ్చళ్ళు అండి. ఇవి కొనుక్కోవడానికి మీరేమీ పెద్ద రాయల్గా ఇవన్నీ ఉండాల్సిన పని లేదు. సాదా నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాపీగా ఇవి తక్కువ రేట్లో ఉంటాయి, తక్కువ రేట్లో కొనుక్కోవచ్చండి ఇక్కడ పచ్చళ్ళన్నీ మనం. సో ఇక్కడైతే ఇవన్నీ ఫ్రూట్ బీర్స్ ఇలాంటివన్నీ అమ్ముతూ ఉంటారు అనమాట. ఇవి కూడా మీరు కొనుక్కోవచ్చు. ఇవన్నిటి కోసం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎవరు కుట్టదేర వాళ్ళు ఓనర్ అయితే ఉంటారండి. సో మీరు అలా ఉంటుంది. సో ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా, ఆ రోజు నైట్ స్నోఫాల్ కంటిన్యూస్గా పడుతున్నప్పుడు మనాలిలో ఏంటంటే అండి కార్లు పక్కన ఆపించేస్తారండి. ఎందుకంటే మామూలు కార్లు అయితే ఇక్కడ రోడ్డు మీద వెళ్ళవు. అంటే పర్టికులర్ ఒక డైరెక్షన్లో అయితే వెళ్ళమన్నమాట. అవి కదులుకుంటూ అటు ఎటు వెళ్తాయో తెలియదు. ఎదురు వచ్చిన మనం వెళ్ళి గుద్దేస్తాం, లేదంటే ఆడి వచ్చి మనల్ని గుద్దేస్తారు అనమాట. సో అందుకని చెప్పి ఈ నైట్ టైమ్స్ ఎప్పుడైతే రోడ్డు మీద ఇలాగా స్నోఫాల్ అయితే పడడం జరిగిన టైంలో పోలీసులు, అక్కడ ఉన్న పోలీసులు కార్ని అక్కడే ఆపించి దిగిపోయి మీరు ఇంటికి వెళ్ళిపోండి బాబు, లేదంటే దూరం అయితే ఏ జిప్సీ లేదో మాట్లాడుకొని ఇంటికి వెళ్ళిపోండి, దయచేసి మీరు మాత్రం ఇప్పుడు కార్ డ్రైవ్ చేయకండి అని క్లియర్గా చెప్పేస్తారండి. సో ఆ మరుసటి రోజు జీవీ అక్కడ లోకల్ క్లీనింగ్ చేసిన స్టాఫ్ ఉంటారు కదా అక్కడ గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ఈ స్నో అంతా రోడ్డు మీద క్లియర్ చేసిన తర్వాత నార్మల్ అయిపోయినప్పుడు మనం వెళ్ళి మన కార్లు మనం పట్టుకెళ్ళిపోవచ్చు అనమాట. సో నడుస్తున్నప్పుడే చూస్తున్నారు కదా ఎలా ఉందో రోడ్డు. సో ఇలా ఉంటుందండి మనాలి. సో వీడియో అంతా చూస్తారనుకుంటా. వీడియో కానీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కుదిరితే కమెంట్ కూడా చేయండి. అండ్ ఇంకో విషయం, తప్పకుండా మనాలి అయితే విజిట్ అవ్వండి. ఇది మన ఇండియాలోనే ఉంది కాబట్టి కొంచెం ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.